హాయ్ అండి. మనం ఫ్రంట్ పార్ట్‌కి మార్క్ చేసుకున్నాం కదండీ! కానీ కొంతమందికి ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి కాడ బెత్తు గ్యాప్ కింద వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ 1.5 ఇంచులు పెంచుకోవాలండి ఖర్చుల వైపుకిని. అది ఎలా పెంచుకోవాలంటే మనం తాళ్ళు పట్టి వైపు నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదండీ! అక్కడి నుంచి మళ్ళీ డాట్ సైజ్ వదిలేసి మిగతాది మార్క్ చేసుకోవాలండి. ఎంత చాలా తగ్గింది కదండి. 1.5 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. ఖర్చుల వైపు 1.5 పెంచుకుని దాన్ని చంక వైపు క్రాస్గా మార్క్ చేయాలండి. ఒకసారి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలండి. ఇలా 1.5 ఇంచు పెంచుకోవడం వల్ల మనకి ఆ గ్యాప్ రావడం అన్నది తగ్గుతుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో ఖర్చుల వైపు 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం డాట్స్కి మార్క్ చేసుకున్నాం కదండి, సరిగ్గా మధ్యకి అక్కడి నుంచి మనం మార్క్ చేసుకున్న 1/2 ఇంచుకి క్రాస్గా లైన్ గీసుకోవాలండి. అలా లైన్ గీసుకుని కట్ చేసుకోవాలి. మనం ఇలా 1/2 ఇంచు తగ్గించడం వల్ల బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. ఒకసారి హెచ్చు తగ్గులు అలాంటివి లేకుండా ఉంటాయి. డాట్స్ పెట్టుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఖర్చులు కాడ డాట్ పెట్టుకోలేదు కదండి, టాకా పెట్టుకోవాలండి. అక్కడ కొంతమందికి షోల్డర్లు అవి జారుతున్నాయి అంటారు కదండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.